మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దయింది. నేపాల్లో ఉద్రిక్తతలపై లోకేష్ ఫోకస్ చేశారు. కేంద్రం సహకారంతో ఏపీకి చెందిన వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురానున్నారు మంత్రి నారా లోకేష్. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కు లోకేష్ వెళ్తున్నారు. అయితే బాధితుల కోసం ప్రత్యేక వార్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. సంబంధిత మంత్రులు అధికారులు కూడా దీంట్లో ఉండనున్నారు. ఆర్టీజీఎస్ సెంటర్ కు రావాలని చెప్పి మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక కాల్ సెంటర్ అలాగే వాట్సాప్ నెంబర్స్ ని కూడా అవైలబుల్ గా పెట్టారు. సో దీనికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము. ఆయన అనంతపురం పర్యటన రద్దు చేసుకుని దీనికి సంబంధించి అక్కడ ఎవరైతే తెలుగువారు లేకపోతే ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏపీకి సంబంధించిన వాళ్ళ కోసం లోకేష్ ముందుకు వెళ్ళాలి, వాళ్ళందరినీ సురక్షితంగా తీసుకురావాలి వాళ్ళని అని చెప్పి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం చూస్తూ ఉంటే నేపాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఏపీకి చెందిన వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఆయన ఒక టీంని కూడా ఏర్పాటు చేశారు. కొన్ని కాల్ నెంబర్స్, కొన్ని ప్రత్యేకంగా నెంబర్స్ పెట్టారు, కాల్ సెంటర్స్ పెట్టారు, వాట్సాప్ నెంబర్ కూడా అవైలబుల్గా పెట్టారు. సో ఎవరున్నా కూడా ఈ నెంబర్స్కి ఖచ్చితంగా రీచ్ అవ్వండి అని చెప్తూ ఉన్నారు. దీన్ని సోషల్ మీడియాలో కూడా ప్రమోట్ చేయడానికి చెప్తున్నారు. లోకేష్ ఒక ట్వీట్ చేశారు, ఒక్కసారి ఆ ట్వీట్ చూద్దాము. వి స్టాండ్ విత్ తెలుగుస్ ఇన్ నేపాల్ అని చెప్పి ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. టుడే మార్క్స్ ఏ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఫర్ ద ఏపీ. ఆయన ఒక ట్వీట్ చేశారు, ఒకసారి ఆ ట్వీట్ చూద్దాం మనము. రైట్, టుడే మార్క్స్ ఏ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఫర్ ద ఏపీ ఎన్డీఏ గవర్నమెంట్ యాజ్ we celebrate the successful fulfillment of our Super 6 promises. However, at this hour, reports indicate that over 187 Telugu citizens are stranded in Nepal amid unrest. ప్రస్తుతం నేపాల్లో ఒక 187 మంది తెలుగు సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ చిక్కుకుని ఇబ్బంది పడుతున్న వాళ్ళు. ఇన్ దీస్ సర్కమ్స్టెన్సెస్ ఐ విల్ నాట్ బి అటెండింగ్ ద సూపర్ 6 సూపర్ హిట్ సెలబ్రేషన్స్ ఇన్ అనంతపూర్. అనంతపూర్లో ఏదైతే వాళ్ళు పర్యటన పెట్టుకున్నారో ఒక కార్యక్రమం, సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమం అనంతపురంలో, అక్కడికి ఆయన వెళ్లాల్సి ఉంది. కానీ అక్కడికి ఆయన వెళ్లకుండా ఏదైతే నేపాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు, నేపాల్లో స్ట్రక్ అయ్యి నేపాల్లో ఉండి వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, తెలుగున్స్ ఎవరైతే ఉన్నారో తెలుగు వాళ్ళు ఏపీకి సంబంధించి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఐ విల్ నాట్ బి అటెండింగ్ ద సూపర్ 6 సూపర్ హిట్ సెలబ్రేషన్స్ ఇన్ అనంతపూర్ in my capacities as AP's RTG Minister. I will be coordinating rescues and supporting operation to the ensure our people are brought to సేఫ్టీ ఎట్ ద ఎర్లియస్ట్. ఎంత వీలైతే అంత తొందరగా వాళ్ళని సేఫ్గా ఇక్కడికి చేర్చే బాధ్యత నాది. ఆర్టీజీ మినిస్టర్గా నాకున్న కెపాసిటీతో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి రప్పించాలని, వాళ్ళని అక్కడి నుంచి బయట పడేయాలని చెప్పి నేను ట్రై చేస్తూ ఉన్నాను. దానికి సంబంధించి ప్రస్తుతం లోకేష్ కొంతమంది అధికారులను కూడా అలర్ట్ చేశారు, కొన్ని కాల్ సెంటర్స్ పెట్టారు, అండ్ అలాగే కొన్ని వాట్సాప్ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. సో అక్కడి నుంచి సంబంధిత మంత్రులు ఎవరైతే ఉన్నారో, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంప్రదించేలాగా, వాళ్ళు కూడా దీంట్లో ప్రత్యేకంగా చొరవ తీసుకుని ముందుకెళ్లేలాగా నారా లోకేష్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతమైన సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమం ఏదైతే ఉందో పర్యటన అనంతపురంలో ఏర్పాటు చేశారు. సో దానికి వెళ్లాల్సి ఉండగా ఆయన ఏదైతే ఇది ఇప్పుడు నేపాల్లో అల్లర్లు జరుగుతున్నాయో, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, ఈ పరిస్థితుల్లో ఏపీకి చెందిన వాళ్ళని అక్కడి నుంచి బయటకు తీసుకురావాలని చెప్పి ఆయన ఫిక్స్ అయ్యి దానికి సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేసి కొన్ని కాల్ సెంటర్స్ అలాగే కొన్ని వాట్సాప్ నెంబర్స్, ప్రత్యేక నెంబర్లు కూడా ఏర్పాటు చేసి వాళ్ళతో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు నారా లోకేష్. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఈ రోజు సూపర్ 6 సూపర్ హిట్ అనే ఒక కార్యక్రమం జరగబోతోంది అనంతపురంలో. దానికి సంబంధించి నారా లోకేష్ వెళ్లాల్సి ఉంది, కానీ దాన్ని క్యాన్సిల్ చేసుకుని నేపాల్లో ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో ఏపీకి సంబంధించి వాళ్ళని ఒక 187 మంది ఉన్నట్లుగా ఆయన చెప్తూ ఉన్నారు. సో వాళ్ళందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు నారా లోకేష్? అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మౌనిషా, నేడు అనంతపురం జిల్లాలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు అవుతోంది. ఈ 15 నెలల పాలనపై సూపర్ 6 సూపర్ హిట్ అనే ఒక భారీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి బీజేపీ, టీడీపీ, జనసేన అధ్యక్షులు హాజరవుతున్నారు. ఆ సభకు మంత్రి నారా లోకేష్ కూడా హాజరు కావాల్సింది. అయితే నేపాల్ దేశంలో జరిగిన సంక్షోభము, అక్కడ రాజకీయ పరిణామాలు, తర్వాత అక్కడ జరిగిన అల్లర్ల నేపథ్యంలో దాదాపు 190 మంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారు ఇరుక్కొని ఉన్నారు. వారిని సేఫ్ గా తీసుకురావడానికి నారా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు.
కేంద్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎంబసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సాగుతున్నారు. అయితే దానికి సంబంధించి ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు, ఒక ఎమర్జెన్సీ రూమ్ ఏర్పాటు చేశారు, దాని నుంచి కోఆర్డినేషన్ చేస్తున్నారు. మీటింగ్ కూడా దాదాపు 10 గంటలకే మొదలైంది. నారా లోకేష్ కేంద్ర అధికారులతోనూ ఇటు నేపాల్లో ఉన్న భారత దౌత్యాధికారులతోనూ మాట్లాడుతూ సమన్వయం చేసుకుంటారు. అయితే ఈ ఆయన ఇందాక కూడా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో క్లారిటీగా చెప్పారు, ఏదైతే అనంతపురంలో జరిగే సభను నేను రద్దు చేసుకున్నాను, నా ఫస్ట్ ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అక్కడ చిక్కుకొని ఉన్నారు కాబట్టి వారిని తక్షణం తీసుకురావాల్సిన బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది కాబట్టి నేను ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకొని నేను వీటి పనుల మీద పర్యవేక్షిస్తూ ఉన్నాను కాబట్టి నేను హాజరు కాలేకపోతున్నాను ఆయన ట్వీట్ చేశాడు. అట్ ది సేమ్ టైం 10 గంటల నుంచి ఆయన కార్యాచరణకు రంగంలోకి దిగారు, అధికారులతో సమన్వయం చేసుకుంటా ఉన్నారు. తర్వాత ప్రత్యేక కాల్ సెంటర్, ప్రత్యేక వాట్సాప్ నంబర్ కూడా ఏర్పాటు చేశారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారి వివరాలను కేంద్ర ప్రభుత్వం సహకారంతో తక్షణం వారిని తీసుకురావడానికి లోకేష్ ప్రయత్నాలు మొదలు పెట్టారు మౌనిష. అయితే ఈ అనంతపురం పర్యటన, అనంతపురంలో జరిగే భారీ బహిరంగ సభ కన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అక్కడ చిక్కుకున్న వారిని రక్షించుకోవడమే నా ప్రథమ ప్రాధాన్యత. ఎందుకంటే దాదాపు 190 మంది ప్రాణాలు కాపాడడం నా విధి అంటూ ఆయన చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్ రెడ్డి. ప్రస్తుతం చూస్తున్నాము నారా లోకేష్ సూపర్ 6 సూపర్ హిట్ అనే పర్యటన జరగబోతోంది. ఒక కార్యక్రమానికి ఆయన ప్రస్తుతం దాన్ని రద్దు చేసుకుని, ఆ పర్యటన రద్దు చేసుకుని నేపాల్లో ఎవరైతే చిక్కుకున్నారో 187 మంది తెలుగు సిటిజన్స్ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఆయన ఒక కాల్ సెంటర్ని, వాట్సాప్ నెంబర్స్ని కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి కొంతమంది అధికారులతో కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసి వాళ్ళతో కూడా టచ్లో ఉండి వాళ్ళు ఎవరైతే అక్కడ చిక్కుకుని ఉన్నారో వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పి ట్వీట్ చేశారు నారా లోకేష్. ట్వీట్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం.